So back to what I was saying. Could be హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ బ్లాగర్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు, నేను యూఎస్బి సౌండ్ కార్డ్ అయితే నేను ఒకటి అన్బాక్సింగ్ చేశాను. ఇది క్వాంటమ్ కంపెనీ. ఇది పబ్జీ లైవ్ స్ట్రీమ్ కోసం అయితే నేను తెప్పించడం అయితే జరిగింది. పబ్జీ లైవ్ స్ట్రీమ్ మనకి ఆడియో ఇన్పుట్ అవుట్పుట్ కావాలి కాబట్టి దీన్ని అయితే నేను తీసుకున్నాను, తక్కువలో తీసుకున్నాను. ఇది చూడండి, మనకి క్వాంటమ్ కంపెనీ. ఇది ఇది చూశాను. ఇది డ్యామేజ్ అయ్యి వచ్చింది నాకు ఆల్రెడీ. దీన్ని అయితే నేను రిటర్న్ పంపించడం అయితే జరుగుతుంది. ఇది మామూలుగా ఏంటంటే మీకు అన్బాక్సింగ్ చేసి నేను చూపిస్తాను. చూడండి, క్వాంటమ్ కంపెనీ మనకి కార్డ్ అయితే ఎలా ఉంటుందో నేను ఒకసారి మీకు చూపించడం అయితే జరుగుతుంది. చూడండి, మనకి దీని యూఎస్బి కార్డ్ అయితే మనకి ఇలా రావడం అయితే జరిగింది, కానీ లోపల అయితే డ్యామేజ్ అయ్యింది. అది నేను మొబైల్లో కూడా నేను చెక్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది యూఎస్బి కార్డ్. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, దీనికి మీకు చూడండి, ఈ రైట్ సైడ్ చూసుకుంటే, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఆడియో సింబల్. అది ఇక్కడ నేను ఇయర్ ఫోన్స్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, యూఎస్బి పెట్టి నేను మొబైల్కి చెక్ చేసి చూపిస్తాను. చూడండి, మీకు నాకు ఈ మొబైల్ లాక్ పడిపోయింది. ఇది మనకు తెలియదు. ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు, నేను నా మొబైల్ అయితే తీసుకున్నాను. నేను కెమెరాతో వీడియో తీస్తున్నాను. ఆ మొబైల్ ఏంటంటే మనకి లాక్ తెలియదు. అది దాన్ని పక్కన పడేద్దాం. మనం చూసుకోవచ్చు, ఇది ఆడియో అవుట్పుట్. ఇది క్వాంటమ్ కంపెనీ. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి మైక్ పోర్ట్. అది రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే ఆడియో పోర్ట్. అది మనకి ఇయర్ ఫోన్స్ గట్ట పెట్టుకుని మనం 3.5mm జాకు మనం ఆడియో గట్ట వినొచ్చు, మనకి సాంగ్స్ కానీ. చూడండి, నేనైతే మొబైల్ కనెక్ట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు రెడ్ లైట్ అనేది వెలుగుతుంది, చూసారు కదా, చిన్నది డాట్ లాగా. మనకి చీకట్లో అయితే కొంచెం బాగా ఎక్కువ కనబడుద్ది. ఇక్కడ ఏంటంటే నేను బయట ఓపెన్ ఏరియాలో నేను వీడియో షూట్ చేయడం వల్ల మనకి పెద్ద కనబడలే. ఇక్కడ చూడండి, మనకి మొబైల్ అదే మనకి 3.5mm జాక్ ఇయర్ ఫోన్స్ సింబల్ అయితే మనకి చూపిస్తుంది. నేను కనెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి, మనకి నేను ప్రస్తుతానికి మామూలుగా ఆడియో నేను మామూలుగా లోపల నేను వీడియో పెట్టి నేను ఆడియో అయితే చెక్ చేశాను. నాకు ఆడియో అయితే బాగానే వస్తుంది, కాదు మనం మాట్లాడిన ఆడియో అయితే మనకి దాంట్లో రికార్డ్ అవ్వట్లేదు. నేను అది కూడా చెక్ చేశాను, చూపిస్తాను. చూడండి, అది కూడా లోపల ఏదో డ్యామేజ్ అయ్యి వచ్చింది. అది చూడొచ్చు మీకు. ఆడియో అనేది అసలు వినబడట్లేదు. నేను చెక్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు, రెడ్ సింబల్ అయితే వెలుగుతుంది. ఆడియో కార్డు మైక్ పోర్ట్ అయితే మనకి వర్క్ చేయట్లేదు. చెక్ చేశాను, మీరు చూడొచ్చు. ఇది మైక్ పోర్ట్లో అయితే పెట్టాను నేను. మళ్ళీ మైక్ పోర్ట్లో పెడతాను. చూడండి, మార్చి ఇక్కడ నుంచి మైక్ పోర్ట్లో మనకి ఏంటంటే రికార్డ్ అయినప్పుడు వాయిస్ మనకి కొంచెం అప్ అండ్ డౌన్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు చూడండి, ఒకే లైన్ కింద మనకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. చూడండి, నేను చెక్ చేశాను, ఇది వర్క్ అవుతుందా, లోపల డ్యామేజ్ అయింది, కొంచెం లూజ్గా ఉంది 3.5mm జాక్ అయితే. ఇక్కడ చూడండి, నేను ఆన్ చేసి చూపిస్తాను మీకు క్లారిటీగాను. మా ఓన్లీ కెమెరా పట్టుకోమంటే అంత అలా పట్టుకుంటుండో అన్బాక్సింగ్ చేయడానికి. చూడండి, మనకి లైన్ అనేది అలాగే వెళ్తుంది, కానీ ఎక్కడా కూడా మనకి అప్ అండ్ డౌన్స్ అయితే రావట్లేదు. చూడండి, దీంట్లో కనబడట్లేదు, దీంట్లోనే సరిగ్గాను కనబడకపోవచ్చు. మనకి పైకి కిందకి మనకి ఏంటంటే స్కేల్స్ లాగా రావాలి. చూడండి, నేను కదిపినప్పుడు వస్తుంది అది, లేకపోతే రావట్లేదు. చూడండి మీరు, అదిగోండి, కదిపినప్పుడు వచ్చింది అది, అంతే. తర్వాత రావట్లేదు. మనం మాట్లాడింది ఏంటంటే అప్ అండ్ డౌన్ కింద మనకు రావాలి, అది అలా రావట్లేదు. అది సరే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇంకో సౌండ్ కార్డ్ అయితే నేను ఆర్డర్ పెట్టడం అయితే జరిగింది. నేను ఇది రిటర్న్ పంపించేసి మంచిది. ఇవాళ బాగపోతే ఈ క్వాంటంలోనే తీసుకుంటాను వేరేది. ఇది అంటే డ్యామేజ్ అయింది కాబట్టి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఇది మైక్ పోర్ట్. ఇదే పని చేయట్లేదు. 3.5mm జాక్ అది కూడా చూడొచ్చు. క్వాంటమ్ కంపెనీ ఇది.
నేనైతే బాక్స్లో పెట్టేసి నేనైతే రిటర్న్ అయితే పంపించేస్తాను. ఎలాగుంటుందో అలా పెట్టేసి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అలాగే మనకి పబ్జీ లైవ్ చేయడానికి మనకి ఇంకేమి కావాలో నేను అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను. మనకి ముందైతే మనకి కంప్యూటర్ ఒకటి ఉండాలి. కంప్యూటర్ కానీ మీకు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ అయినా పర్లేదు, చూసుకోండి. నేను దానికి ఏ అయితే మనకి కావాలో ఎక్విప్మెంట్స్ నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే మీకు అన్బాక్సింగ్ కూడా చేసి నేను చూపిస్తాను, చూడండి. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేసి నా ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.